కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పేలుడు సామాగ్రి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓర్వకల్లు సమీపంలో ఓ కారులో సోదాలు చేయగా డిటోనేట్లు, జిలిటిన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. వీటిని తరలిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 1000 జిలిటిన్ స్టిక్స్, 600 డిటోనేట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా డిటోనేటర్స్ సుమారుగా 1000 జిలిటిన్ స్టిక్స్, 600 దాకా డిటోనేటర్స్ అక్రమంగా తరలిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇవి సేకరించి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని అక్రమ బ్లాస్టింగ్ కూడా పాల్పడుతున్నట్టు సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఇవి సీజ్ చేస్తూ ఇతను తరలిస్తున్న వాహనం టాటా ఇండికా కారును సీజ్ చేయడం జరిగింది.